నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలుతో కూడి వచ్చిన యాజకులును లేవీయులును వీరే: యేషువ, సెరాయా, యిర్మీయా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామీను, మయద్యా, బిల్గా, షెమాయా, యోయారీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోనూ వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ, బిన్నూయి, కద్మియేలు, షేరెబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయములో ప్రధాని అయిన మత్తనియాయు అతని బంధువులును, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులైయుండిరి. వారెవరనగా సెరాయా ఇంటివారికి మెరాయా, యిర్మీయా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హరీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మూయా, షెమాయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబెరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా, యోహానాను, యద్దూవా కుటుంబ ప్రధానులలో దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినమూ జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరేబ్యాయును, కద్మియేలు కుమారుడైన యేషూవాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బుక్యా, ఒబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోనూ అధికారి అయిన నెహెమ్యా దినములలోనూ యాజకుడును శాస్త్రియూ అగు ఎజ్రా దినములలోనూ ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ పాటలతోనూ స్వరమండల, సితార, చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకుని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండియు, గెబా యొక్కయు, అజ్మవేతు యొక్కయు పొలములలో నుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను
గాయకులు తమకు ఊళ్లను కట్టుకునియుండిరి. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకునిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీద నడిచెను. వారి వెంబడి హోషేయయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమయాయిను, ఈర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జెక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మతన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు, అతని బంధువులగు షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనునూ వెళ్ళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు, పాత గుమ్మము అవతల నుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురము నుండియు, మేయా గోపురము నుండియు, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి 2 సమూహములును, నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము, మయసేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయా అనువాడు నడిపింపగా మహషేయా, షెమయా, ఎలియాజరు, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినపడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్టార్పణములకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నియమింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు, లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులును, ద్వారపాలకులును, దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోనూ, స్తోత్రగీతముల విషయములోనూ, పాటల విషయములోనూ ఆసాపు ప్రధానుడు. జెరుబాబేలు దినములలోనేమి, నెహమ్యా దినములలోనేమి ఇజ్రాయేలీయులందరును వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము
అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.